ముందుగా స్వాతంత్రం ఇచ్చిన పెద్దలందరికీ నా ప్రణామములు. ఏంటి సుబ్బమ్మ చాలా బాగా రెడీ అయ్యో, ఏంటి సంగతి? ఇదే కదా ఇలా గణతంత్ర దినోత్సవం. అది గణతంత్రం కాదే, స్వతంత్రం. ఏదో ఒకటి తీయరా, అది లాస్ట్ తంత్రం ఉన్నదా లేదా? ఇంకా నేను పంచతంత్రం అనలేదు. అవును, నీకు తెలుసా స్వతంత్రం ఎలా వచ్చిందో? తెల్లను ఎలగొట్టిరు, అందుకే వచ్చింది. ఓహో సర్లే గాని స్వాతంత్రం ఎవరు తెచ్చారో తెలుసా? ఇంకే వాళ్ళు గాంధీ గారు తెచ్చిర్రు. అబ్బో నీకు చాలా తెలుసు సుబ్బమ్మ. ఇంతకీ గాంధీ తాత పూర్తి పేరు తెలుసా? గాంధీ గారి తాత పేరు నాకెట్లా తెలుస్తుంది? అబ్బా ఈ తింగర్ దానికి ఇలా అర్థమైందా? సరే, చిన్నప్పుడు నువ్వు ఆగస్టు 15 స్కూల్కి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళేదానివి? ఎందుకు పోతారా, ఇలా జెండమందరం పండుగ, 2 చాక్లెట్లు ఇస్తారు, బూందీ ఇస్తారు, లడ్డు ఇస్తారు, అందుకే స్కూల్కి పోతారు. చూస్తుంటేనే తెలుస్తుంది తిండి బొద్దాన్లా ఉన్నావు. అవును, ఇంతకీ నీ చేతిలో జాతీయ జెండా లేదేంటి? నా తాన లేదు. ఇదిగో నాతో ఉంది, తీసుకో. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, వేరే కలరే లేదా దీనికి? జాతీయ జెండా ఇంకో కలర్ ఏంటే? సారీ గట్ల వచ్చింది అయ్యా. అవును, స్వాతంత్ర సమయంలో పుట్టుంటే ఏం చేసేదానివి? ఏం చేస్తుంటే తెల్ల పూరీలతో చోపా చేస్తుంటే. ఎందుకు? వాళ్ళ దగ్గర మంచి మంచి మేకప్ కిట్లు ఉంటే మంచిగా మేకప్ వేసుకోవచ్చు కదా. ఛీ, దేశద్రోహి. అవును, ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసా నీకు? తెలుసు, మా పక్కింటి తాత ఊకే చెప్తుండే అప్పట్లో ఉప్పు గురించి లొల్లిలు అవుతున్నాయి అని. కారం గురించి ఏం చెప్పలేదా? నీతో మాట్లాడుతుంటే నాకు మెంటల్ వచ్చేట్టు ఉంది. సరేలే, నేను బయట వేసి స్వాతంత్రం గురించి అడిగేసి వస్తా, పోతున్నా. మంచిది, వెళ్తే వెళ్ళావు కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఏమైనా ఎక్కువ మాట్లాడావు అనుకో నీ కథ అయిపోతుంది. ఇక నేనైతే వెళ్తున్నా తల్లి.